ధురంధర్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివి 3:30 గంటలు, అంటే 3 గంటల 30 నిమిషాల సినిమా. సో 2 సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది మనకి. థ్రిల్లర్, యాక్షన్, అడల్ట్ సర్టిఫికేటు వచ్చినటువంటి ఈ సినిమా 5 డిసెంబర్ 2025 విడుదలైంది. ఈ సినిమాకి ఓ ప్లస్ ఏంటంటే, తెలుగులో అఖండ 2 వాయిదా పడడంతో, అఖండ 2 తాండవం బాలకృష్ణ సినిమా వాయిదా పడడంతో తెలుగులో సినిమాలు లేవు. అసలు ఏ సినిమా రిలీజ్ కానీ ఒకే ఒక వారం, గత 3 వారాలుగా దాదాపు 20 సినిమాలు రిలీజ్ అవుతున్న, తెలుగు మిగతా అన్ని భాషలు కలిపి 20 సినిమాలు రిలీజ్ అవుతున్న తరుణంలో డిసెంబర్ మొదటి వారం, చివరి వారం కూడా కాదు, మొదటి వారంలో అఖండ 2 వాయిదా పడడంతో, ఏదో ఆర్థిక కారణాల వల్ల ఈ వారం అసలు తెలుగు సినిమానే రాలా. ఇదో చాలా విచిత్రమైన వారం. ఇట్లాంటి వారం ఇప్పటిదాకా నాకు తెలిసి లేదు. సో అటువంటి విచిత్రమైన వారంలో ఈ సినిమా విడుదల కావడం దీనికి ప్లస్ అయింది. ఎందుకంటే దీనికి షోస్ ఎక్కువ పడ్డాయి. సో మమ్ముట్టి నటించినటువంటి ఒక మలయాళం సినిమాకు కూడా 3 షోలు, 4 షోలు మల్టీప్లెక్స్లో దొరికాయంటే కారణం ఏంటంటే డ్రైగా ఉండడం, ఈ వారం ఏ సినిమా లేకపోవడం. సరే, ధురంధర్లో ఏంటి పరిస్థితి అంటే, ధురంధర్ ఈజ్ ఏ జెనర్ బెండింగ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ యాక్షన్ థ్రిల్లర్ విత్ బిగ్ స్టార్స్. మంచి స్టార్స్ ఉన్నారు ఇందులో. అర్జున్ రాంపాల్, తర్వాత పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు ఇందులో. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా. సో హీరో ఏమో రణ్వీర్ సింగ్, తర్వాత ఆర్ మాధవన్, తర్వాత వీళ్ళందరూ కూడా, సారా అర్జున్, వీళ్ళందరూ యాక్ట్ చేసినారు ఈ సినిమాలో. సో ఈ సినిమాకి ఆదిత్య ధార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కాగా, జ్యోతి దేశపాండే, లోకేష్ దారు, జియో స్టూడియోస్ ప్లస్ ప్రెజెంటేషన్లు, తర్వాత ఈ లోకేష్ దారు, తర్వాత జ్యోతి దేశపాండే నిర్మాతలు కాగా, B62 స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఇందులో జత కలిపింది నిర్మాణంలో. సరే, ఇక కథకు వస్తే, ఒక మంచి దేశభక్తి సినిమాని ఒక అడల్ట్ సర్టిఫికేట్ దాంతో తీయడం జరిగింది. ఇందులో సెక్స్, వైలెన్స్ ఏం లేకుండా, వైలెన్స్ ఎక్కువ ఉంది, సెక్స్ లేదు కానీ. అయితే ఇందులో ఒక పాటలో లైట్గా ధనాలు కనబడేటువంటి ఒక చిన్న క్లబ్ డ్యాన్స్ మినహాయించి అసలు సినిమాలో హీరోయిన్ పార్ట్ అన్నది చాలా తక్కువ ఉంది. హీరోయిన్ ఉన్నా కూడా మంచి ప్రేమ లెవెల్లో చూపించారు, కౌగిలింతల వరకే చూపించారు. సో అంతకు మించి ఇంకే దాటి వెళ్ళలేదు. కానీ కథలో దేశభక్తి మాత్రం నిండుగా ఉంటుంది. ఆర్ మాధవన్ ఒక డిఫరెంట్గా అజయ్ సన్యాల్ అనేటువంటి ఒక అధికారి పాత్రను పోషించాడు. ఓపెనింగ్ ఏంటంటే, ఒక ప్లేన్ని హైజాక్ చేయడం జరుగుతుంది. ఎవరు, మన పాకిస్తానీ వాళ్ళు. సో ఆ ప్లేన్ కోసం వాళ్ళు 3 టెర్రరిస్టులను వెనక్కి ఇమ్మని అడుగుతారు. సో వాళ్ళని ఎలా కోసేశారో అది ఊహించుకుంటూ వీళ్ళు చూసి లోపలికి వెళ్ళి, లోపల ఇంకా ప్రయాణికులు లోపల ఉన్నారంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడి, భారత్ మాతకి జై అంటే అనిపించకుండా అడ్డం పడతారు వీళ్ళు టెర్రరిస్టులు. అయితే ఏం చేద్దామనే చింతలో ఉన్నప్పుడు వాళ్ళకు ధురంధర్ గుర్తుకొస్తాడు. అప్పుడు ధురంధర్ ఎవరు, ఏం సంగతి అనే దాని మీద బ్యాక్ వెళ్ళి 26/11 అటాక్స్, అప్పుడు హోటల్ మీద ఏ రకంగా దాడి జరిగింది, అప్పుడు టీవీ ఎలా జరిగింది అనే రియల్ వాయిస్లు చూపిస్తూ, రెడ్ ఇంకుతో మనకు రియల్ వాయిస్, రియల్ రికార్డింగ్స్, టెర్రరిస్ట్ మాట్లాడుకునేవి, మనం మాట్లాడుకునే అవి ఏంది అనేది అంతా చూపిస్తా ఈ ధురంధర్ కథ వస్తుంది. ధురంధర్ అంటే ఎవరు అంటే, ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్, అండర్ కవర్ ఆపరేటర్. రా ఏజెన్సీ నుంచి అందులోకి, అంటే ఇంటెలిజెన్స్ దాంట్లోంచి మనకి ఏవైతే ఇంటెలిజెన్స్ ఈ బ్యూరోలు ఉంటాయో అందులోంచి పాకిస్తాన్కి ఒక మామూలు వ్యక్తిలాగా ప్రయాణం చేసి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్ని ఆస్పాసులన్నీ తెలుసుకొని, అక్కడ చీఫ్ అక్షయ్ ఖన్నా ఉంటాడు. ఆ అక్షయ్ ఖన్నా దగ్గర ఉండి తీసుకొని వస్తే, దీనికి ఇక్కడ ఒక ఎస్పీ ఉంటాడు, మనకి ఇండియాకు భయంకరమైన ఎస్పీ ఉంటాడు, సంజయ్ దత్. ఆ సంజయ్ దత్ వాళ్ళని ఏర్చి అందరి తుపాకీలతో పేల్చేటువంటి సంజయ్ దత్ కెరీర్లోనే ఇంత అద్భుతంగా యాక్ట్ చేసిన సినిమా నాకైతే తెలిసి ఖల్నాయక్ తర్వాత ఈ సినిమాని అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. పర్ఫార్మెన్స్ ప్రకారంగా అదరగొట్టాడు. ఆ మధ్య ఒక లవ్ పిక్చర్లో హీరోయిన్తో రొమాన్స్ పెద్ద లేట్ ఏజ్లో కూడా చేసినటువంటి ఇతను, అందులో కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. కానీ ఇందులో ఇంకా బాగుంది పర్ఫార్మెన్స్. చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు సంజయ్ దత్. సో అక్షయ్ ఖన్నా అయితే మళ్ళీ మొన్న ఔరంగజేబ్ లాగా అలరించి తాల్లో ఒకప్పుడు హీరోగా చేసినటువంటి అక్షయ్ ఖన్నా ఈ సినిమాలో అతను చూపించిన పర్ఫార్మెన్స్ కూడా ఎన్నదగింది. చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మర్గా నిలబడ్డాడు. ఆర్ మాధవన్ అయితే ఇంకా తన గెటప్ను మొత్తం మార్చుకొని ఉంటే, అర్జున్ రాంపాల్ స్పెషల్ అపీరెన్స్లో కనబడ్డా మంచిగా కనబడుతుంది. ఒక టైటిల్స్లో స్పెషల్ అపీరెన్స్ సంజయ్ దత్ కనబడ్డా స్పెషల్ అపీరెన్స్లో అనిపించదు మనకు. పూర్తి నిడివి ఉన్న పాత్ర బాగుంది, అద్భుతంగా ఉంది పాత్ర. ఇక పూర్తి నిడివి టోటల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న హీరో రణ్వీర్ సింగ్. ఇక అతని పక్కన సారా అర్జున్ బాగా అలరించింది. ఒక విలన్ కూతురుగా ఆ అమ్మాయి చేస్తుంది. అయితే అంతర్గత వర్గ పోరాటాలు జరిగేటువంటి వాళ్ళు, వాళ్ళ ఇంటి పేరు ఒకటేలాగా ఉంటాయి. వాళ్ళందరూ ఏంటంటే, సెకండ్ సర్నేము బట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు ఫస్ట్. సో వాళ్ళ ఆయుధాలలో, తర్వాత ఈ మనీ లాండరింగ్లో,
దొంగ నోట్ల ముద్రణలో ఇలాంటి దాంట్లలో వాళ్ళు ఇరుక్కొని ఉంటారు. అంటే అలాంటి పనులు కార్యకలాపాలు జరుగుతుంటే అవి ఎక్కడ జరిగినాయో చూసి హీరో వాళ్ళ దానికి వెళ్తే ఒక గూఢచారిని పట్టుకొని పోలీస్ ఇన్ఫార్మర్ కదా నువ్వు అని చిత్రహింసలు పెడుతూ మీద ఇక్కడ కొండ్లు పెట్టి ఇలా ముఖాన్ని పీకుతారు. అది పుర్రెని పీకినట్టుగా అది ఎంత హింసిస్తారని చూపిస్తారు. మనకు టైర్ మీద పడుకోబెట్టి అతనికి అన్ని మీద ఇట్లా ఇక్కడ కొక్కిలు తగిలిచ్చి ఆ కొక్కిలతోటి ఇలా పీకి వదిలేస్తారు. అలా హింసించడం చూపించారు. అందుకే అడల్ట్ సర్టిఫికేట్ వచ్చింది సినిమాకి. అట్లాగే అయినా చెప్పడు ఎవరున్నారంటే ఈయన ఉన్నాడు, ఆయన ఎవరు బాధపడతాడు దురేందర్. కానీ అయితే మామూలుగా ఒక హోటల్ దగ్గర పని కోసం వెళ్తాడు. అతను కూడా ఇన్ఫార్మరే, అన్ని చిన్న రౌండ్లు చూసుకుంటూ కనిపెడతా ఉంటాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఏం సంగతి, ఇంటెలిజెన్స్ అనమాట వీళ్ళు. సో లాస్ట్కు దేశాన్ని కాపాడడానికి చేసినటువంటి ఇతను కసబ్కి ఇతనే ట్రైను ఆయుధాలు వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మనిషిలాగా ఉంటాడు కాబట్టి వాళ్ళకి ఇచ్చి పంపిస్తే అతను అక్కడ ముంబై టెర్రర్ అటాక్లు ఇచ్చింది నేను నా చేతితోటి ఇచ్చానని ఎంతో బాధపడతాడు, మదన పడతాడు. లాస్ట్కి అక్షయ్ ఖన్నాను పట్టించేది ఆయనే, విడిపించేది ఆయనే, నమ్మించడం కోసం విడిపిస్తాడు. సో ఆ తర్వాత చివరాఖరికి అతన్ని చంపేటువంటి సన్నివేశం, ఇతని మీద అనుమానం వచ్చే సన్నివేశం, కారాపు అంటే ఆపకుండా ఇతను తీసుకుపోయే సన్నివేశం అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇందులో హీరోయిన్ ఇతన్ని ఇష్టపడుతుంది, ఇతను ఇష్టపడతాం. కానీ వాటికి లవ్లు పాటలు సాంగ్స్ గట్రా పాటలు ఇచ్చినా కూడా మనకి సైడ్కి వెళ్ళకుండా కథకి చాలా జాగ్రత్తగా ఉన్నాయి. సాంగ్స్ బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి పాటలు. సో పాటలు బాగున్నాయి, పాటల కన్నా కూడా మనకి మాటలు బాగున్నాయి. చాలా పర్ఫార్మింగ్గా రణ్వీర్ సింగ్ చేసిన క్యారెక్టర్ అండర్ కవర్ పోలీస్గా ఎంత అద్భుతంగా చేయాలో అంత అద్భుతంగా చేశాడు. సంజయ్ దత్ ఏమో పోలీస్ లాగా చేశాడు, అక్షయ్ ఖన్నా విలన్గా చేశాడు, ఆర్ మాధవన్ అధికారిలాగా చేశాడు, ఇందాక చెప్పినాడు అజయ్ సన్యాల్ లాగా. సో లాస్ట్కు మళ్ళీ సెకండ్ పార్ట్ లీడ్కి తీసుకొని దురంధర్ 2 రాబోతుంది, టు బీ కంటిన్యూడ్ అని చెప్పి ఇచ్చారు. సో ఇది చాప్టర్ వైజ్గా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ అంటే 5 చాప్టర్లకు ఇంటర్వెల్ అవుతుంది. లాస్ట్కు ఫైనల్ చాప్టర్ అని చెప్పించి ఎండ్ అవుతుంది. సో అట్లా చాప్టర్ వైజ్గా చెప్పుకుంటూ తీసుకున్నటువంటి ఈ కథలో ముందు పబ్లిసిటీలో ట్రైలర్లో ఇచ్చిన దానికన్నా కూడా మొన్న ట్రైలర్లో చూపించిన సినిమాని సేమ్ ట్రైలర్ లాగానే ఉండే సినిమాలు మధ్య కొన్ని వచ్చాయి. అంటే ట్రైలర్లో ఆ విషయం అంతా మనకు ట్రైలర్లోనే తెలిసిపోతుంది. మనకు ఇంకా సినిమాలో ఏముండదు, అంత చూడడానికి అంతా ట్రైలర్లోనే అయిపోతుంది. అట్లా కాకుండా ఈ సినిమాలో ట్రైలర్లో చూపించిన దానికన్నా విషయం ఎక్కువ అనిపించింది ఈ సినిమాలో. సో చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. 3.5 గంటలు బోర్ కొట్టకుండా మన కళ్ళ ముందు అంటే ఈ తీవ్రవాదుల అటాక్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ ప్లానింగ్స్ ఏ విధంగా ఉంటాయి, దొంగ మోట్ల ముద్ర అనేది కూడా చూపించారు. మరి వాళ్ళు ఎలా షార్ట్ తీశారో, ఎలా తయారు చేశారో, కట్టింగ్ ఎలా అవుతాయి నోట్లు, అవి ఎలా వస్తాయి అనేది చాలా పరిశోధన చేసి తీసినట్టు అనిపించింది. అట్లాగే వాళ్ళ తీవ్రవాద కార్యకలాపాలు, వాళ్ళ ఆలోచన విధానాలు, ఇండియాను చూస్తే వాళ్ళు ఇక్కడుండి వాళ్ళు తీవ్రవాదులకు ఫోన్లో చెప్పడం, మరి టీవీ చూస్తే అంటే లైవ్గా పెట్టినప్పుడు ఎంత ప్రమాదకరము, ఉగ్రవాదులకు ఏ రకంగా వీళ్ళు చేరవేస్తారు అనేది చూపించారు. సో అక్కడ అన్నీ నేర్చుకొని అర్జున్ రాంపాల్ కూడా అక్కడికి వస్తాడు. సో ఈ అక్షయ్ ఖన్నా దగ్గరకు వచ్చినటువంటి కార్యకలాపాలని, అక్షయ్ ఖన్నా కొడుమారుని ఇద్దరిని చంపినప్పుడు ఎవరు చంపారనేది మనకు చూపించారు, సస్పెన్స్ అది. సో చిన్న కొడుకుని రక్షించి పెద్ద కొడుకుని చనిపోయిన దాన్ని ఇతను రక్షించాడని చెప్పి ఇతన్ని తన దగ్గర చేర్చుకుంటే అతను ₹1,00,000 పరిహారం ఇవ్వబోతే నాకు వద్దు డబ్బులు అని ఇంప్రెస్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ మనిషిగా ఉంటూ వాళ్ళ అనుపాలను అన్నీ తెలుసుకొని ఆ తర్వాత ఏ రకంగా ఇది చేశారు. ఆ మధ్యలో 5th అక్టోబర్కి ఒకటి, 26/11కి ఒకటి అటాక్లు చేస్తారు. ఆ 5th అక్టోబర్కి ప్లాన్ చేసిన దాన్ని ముందే 26 నవంబర్కి ప్లాన్ చేసినప్పుడు ఏ రకంగా జరుగుతుంది ఏం సంగతి అనేది మనకి చూపిస్తారు. 5th అక్టోబర్కు అన్నదాన్ని ఆపేస్తారు. కాగితం మీద రాసుకొని ఇతను డైరీలో ఇలా రాసి చెరుపుకుంటూ అలా వస్తే మళ్ళీ పేర్లు కనబడేలాగా, అంటే ఒక రకమైన సిరాతో రాస్తాడు. ఇలా అంటే మళ్ళీ ఓపెన్ అవుతాయి. సో దాంట్లో ఇతని పేరు రాసుకొని ఏ రకంగా వాళ్ళందరిని ఒక్కొక్కరిని అంతమొందించాడు. ఆ తర్వాత హీరోయిన్ విలన్ డాటరు అయితే ఆ విలన్ కూడా ఒక ఎంఎంఎస్ వీడియో ద్వారా అతన్ని బ్లాక్మెయిల్ చేసి ఏ రకంగా తీసుకొస్తాడు అనేది. ఆ తర్వాత హీరోయిన్ నీ కోసం వస్తాను, నన్ను కూడా పొమ్మన్నావు అనుకో, రాత్రి నేను నిద్రలో చంపేస్తాను అంటూ బెదిరించి ప్రేమను చూపించేటువంటి సన్నివేశాలు, కౌగిలించుకునే సన్నివేశాలు అన్నీ కూడా చాలా యాప్ట్గా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. తర్వాత రాత్రంతా ఎవరితో పడుకున్నావు, దేంతో ఉన్నావు అన్నాడు. యాక్చువల్లీ ఇతను పోయింది ఇండియా మీద విధ్వంసం జరిగింది, బాధ వేరే అతనితో పంచుకోవడానికి, తన గురువుతో పంచుకోవడానికి. కానీ ఆ విషయం చెప్పాడు. నేను ఏది చెప్పినా నువ్వు కామ్గా ఉండేటట్టే ఉండు, లేకుంటే తలుపు తీసుకునే బయటికి వెళ్ళు అంటాడు. అందుకే డైలాగ్ బాగున్నాయి అన్నాను. డైలాగ్ ఆ అమ్మాయి అంటుంది, మళ్ళోసారి కనుక ఇలాంటి మాట అన్నామంటే నేను నిద్రలో చంపేస్తాను జాగ్రత్త అంటూ ఇతని దగ్గరకు వచ్చి ఒళ్ళో చేరిపోతుంది. సో ఆ రకంగా వాళ్ళ యొక్క రొమాన్స్ చూపిస్తారు మనకి. సంజయ్ దత్ వచ్చేసి ఎప్పుడు పట్టుకునే ప్రయత్నం చేస్తే లోపల ఉన్నప్పుడు దొరికిన తర్వాత బాగా పొట్టు కొట్టిన తర్వాత మళ్ళీ ఇతను విడిపించుకొని బయటకు పోయేటప్పుడు ఇతను చూపించే సన్నివేశాలు, హావభావాలు అక్షయ్ ఖన్నా అద్భుతంగా యాక్ట్ చేశాడు. అసలు చెప్పాలంటే కొంచెం సేపు కనబడ్డ అర్జున్ రాంపాల్ కానీ, ఆర్ మాధవన్ ఫస్ట్ లాస్ట్లో ఆర్ మాధవన్ కనబడ్డా కానీ,